హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టోకాట్ తెలుగు. ఈరోజు అయితే మీకు ఆనోమా గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఫ్రీ ప్రాజెక్టే, మీరేం ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ప్రజెంట్ అయితే టెస్ట్నెట్ యాక్టివిటీస్ కూడా ఏం లేవు ఇందులో వచ్చేసి జస్ట్ గిల్డ్ అండ్ డిస్కార్డ్లో జాయిన్ అవ్వడం ఇట్లాంటివన్నీ ఉన్నాయి యాక్టివిటీస్ చిన్నవే. సో అవైతే ఎట్లా కంప్లీట్ చేయాలో చెప్తాను. నేను ఆల్రెడీ దీని గురించి అయితే పోస్ట్ చేశాను మా టెలిగ్రామ్ ఛానల్లో, ఎట్లా చేయాలి ఏంటి అని. అక్కడైతే కంప్లీట్ గైడ్ అనేది పోస్ట్ చేయలేదు కదా, అందుకనైతే మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో అయితే మీకు ఈ గిల్డ్ రోల్స్ ఉన్నాయి కదా, ఈ రోల్స్ అన్నీ ఎట్లా క్లెయిమ్ చేయాలి, డిస్కార్డ్ రోల్స్ ఇవన్నీ మనం ఎట్లా క్లెయిమ్ చేయాలో చెప్తాను. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే డిస్కార్డ్లో ఎట్లా జాయిన్ అవ్వాలి అవన్నీ చెప్తాను. అండ్ ఫండింగ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఫండింగ్ ఈ ప్రాజెక్ట్కి వచ్చేసి 57.5 మిలియన్ ఫండింగ్ అనేది రేస్ చేసింది. 57.5 మిలియన్ ఫండింగ్ అంటే చిన్న ప్రాజెక్ట్ అయితే ఏం కాదు, డీసెంట్ ప్రాజెక్టే. సో ఇక్కడ వీళ్ళు చూసుకుంటే పాలిచైన్ క్యాపిటల్ ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు, ఇన్వెస్టర్స్, కాయిన్ బేస్ వెంచర్స్ కూడా ఉన్నారు. సో మంచి ప్రాజెక్టే, జాయిన్ అవ్వడం మంచిది. ఎందుకంటే ఎర్లీగా జాయిన్ అయితే రోల్స్ కొన్ని క్లెయిమ్ చేసుకుంటే, ఈ మధ్య ఏమవుతుందంటే ఎవరి దగ్గర అయితే డిస్కార్డ్లో రోల్స్ ఉన్నాయో వాళ్ళకు కూడా ఈ డ్రాప్లు అనేవి ఎక్కువ వస్తున్నాయి టెస్ట్నెట్ చేసిన వాళ్ళకంటే. సో ఇది ప్రజెంట్ టెస్ట్నెట్ లేదు, జస్ట్ డిస్కార్డ్లో రోల్స్ అనేది క్లెయిమ్ చేసుకోవాలి. అది ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలో మొత్తం ప్రాసెస్ అయితే వీడియోలో అయితే మీకు సింపుల్గా చెప్తాను. గిల్డ్ కూడా ఎట్లా జాయిన్ అవ్వాలి అని. సో ఫస్ట్ అయితే డిస్కార్డ్లో అయితే జాయిన్ అవ్వండి. ఇట్లా వస్తుంది డిస్కార్డ్లోకి. తర్వాత వచ్చేసి మీరు ఇక్కడ వెరిఫై అని ఉంది కదా, వెరిఫై అయితే క్లిక్ చేసుకోండి. వెరిఫై అయితే క్లిక్ చేశాక మళ్ళీ వెరిఫికేషన్ అయితే అడిగిద్ది. తర్వాత బ్లూ కలర్ వెరిఫై అయితే బటన్ అయితే క్లిక్ చేశాక అక్కడ ఏవో ఒక రియాక్షన్స్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక వెరిఫై చేసేస్తే తర్వాత క్యాప్చా అవన్నీ వస్తుంది. సో తర్వాత వచ్చేసి గెట్ రోల్స్ అని ఉంది కదా, గెట్ రోల్స్ దగ్గర వచ్చేసి మీరు ఇక్కడ బిల్డరు, రీసెర్చరు, ఇంటెంట్, అమెజాన్ అవన్నీ మీరు ట్యాప్ చేయాలి. వాటిని జస్ట్ ఒకసారి ట్యాప్ చేయండి. జస్ట్ ఒకసారి ట్యాప్ చేస్తే మీరు బిల్డర్ మీద కిందన యాడెడ్ రోల్, బిల్డర్ రోల్ అని వస్తుంది. సో అట్లా వచ్చిందంటే మీకు యాడ్ అయిపోయినట్టు రోల్. ఒకవేళ రాకపోతే అది వచ్చే వరకు క్లిక్ చేయండి. అట్లా మీరు ఈ 3 రోల్స్, బిల్డరు, రీసెర్చర్, ఇంటెంట్, మేజ్ అనేది 3 రోల్స్ క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి రూల్స్ అని ఉంది కదా, ఆ రూల్స్లోకి అయితే రండి. రూల్స్లోకి వచ్చేసి ఆనోమా బాట్ అని ఉంది కదా, ఆనోమా బాట్లో వచ్చేసి మీరు ఇక్కడ ఈ స్టిక్ పట్టుకొని ఒక అతను ఉన్నాడు కదా, అతన్ని అయితే మీరు క్లిక్ చేయాలి. ఆ ఎమోజీని అయితే క్లిక్ చేశాక తర్వాత వేరే ఒక ఎమోజీస్ని ఒక 2-3 సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే మీకు ఆనోమోజీ రోల్ అయితే వస్తుంది. తర్వాత వచ్చేసి జనరల్ చాట్ ఉంది కదా, అందులోకి అయితే రండి. అందులోకి అయితే వచ్చేసి ఏదో ఒక మెసేజ్ పెట్టండి నార్మల్గా, మీకు రోల్ వచ్చిందో లేదో చెక్ చేసుకోవడానికి. సో ఇక్కడ నేను మెసేజ్ పెట్టాను. తర్వాత ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆనోమోజీ రోల్ అనేది వచ్చింది. సో ఆ రోల్ వచ్చింది అంటే మీరు స్టార్ట్ చేసేయచ్చు. అండ్ బిల్డర్ ఇవన్నీ కూడా రావాలి, రీసెర్చర్ అవన్నీ నేను ముందు చెప్పినట్టు వీడియోలో. సో తర్వాత ఇదిగో ఈ గిల్డ్ అని ఉంది కదా, ఈ గిల్డ్ XYZలోకి వచ్చేయండి. వచ్చేసాక మీకు ఇక్కడ కావాల్సింది డిస్కార్డ్ ఒకటి కావాలి మీకు. అండ్ గిట్ హబ్ అకౌంట్ కూడా ఉండాలి, క్రియేట్ చేసుకోండి ఒకవేళ లేకపోతే. అండ్ ట్విట్టర్ అకౌంట్ కూడా ఉండాలి, ట్విట్టర్ అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోండి ఒకవేళ లేకపోతే. సో అవన్నీ క్రియేట్ చేసేసుకొని మీరు అందరూ లైక్ ఈ 3 అకౌంట్స్ ఉంటే మీరు ఇంకా ఆల్ ఓకే, మీరైతే గిల్డ్ అయితే జాయిన్ అయిపోవచ్చు. సో ఇక్కడ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అవి కనెక్ట్ చేయాలి. కనెక్ట్ ఏంటంటే మీరు కొత్తగా చేస్తుంటే మళ్ళీ సపరేట్గా కనెక్ట్ చేయాలి. ఒకవేళ ఆల్రెడీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు జస్ట్ ఆ సైన్ ఇన్ అనేది క్లిక్ చేస్తే చాలు, మెటామాస్క్లో ట్రాన్సాక్షన్ వస్తుంది. ట్రాన్సాక్షన్ చేస్తే అయిపోద్ది. ఇక్కడ నేనైతే చేస్తున్నాను, సైన్ ఇన్ చేసేస్తా మెటామాస్క్ వాలెట్ తోటి. ఇక్కడ మీరు చూసుకుంటే నేను సిగ్నేచర్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. మీరు కూడా ఇట్లయితే కంప్లీట్ చేయండి. ఒకవేళ అకౌంట్ లేకపోయినా ఏం కాదు, ఇక్కడ జస్ట్ ఇట్లా కనెక్ట్ చేయండి. ఫస్ట్ వాలెట్ కనెక్ట్ చేసి వెరిఫై చేసేసాక తర్వాత మీకు డిస్కార్డ్ అవన్నీ కనెక్ట్ చేయమని అడిగిద్ది. ఇక్కడ జాయిన్ గిల్డ్ అని ఉంది కదా, అదైతే క్లిక్ చేయండి. అదైతే క్లిక్ చేశాక ఇందాక ఏదైతే స్క్రీన్ చూపించానో అవన్నీ వస్తాయి. అవన్నీ వచ్చాక ఇక్కడ రిక్వైర్మెంట్స్ అనేది కొన్ని ఉంటాయి, అవి మీట్ అయితేనే మీకు ఇదంతా ఓపెన్ అయ్యిద్ది. సో అది గుర్తుపెట్టుకోండి. సో తర్వాత ఇక్కడ మీరు ఇవన్నీ లైక్ ఈ కింద ఈ టాస్క్లు అన్నీ ఉన్నాయి కదా, ఈ టాస్క్లు అన్నీ కంప్లీట్ చేసి రోల్స్ అన్నీ మనం క్లెయిమ్ చేయాలి. ఫస్ట్ అయితే మెంబర్ రోల్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఆనోమా ఉంది కదా, అదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ట్విట్టర్లో వాళ్ళని ఫాలో అవ్వాలి. ఇక్కడ మీరు ఏ టాస్క్ అయితే చేస్తున్నారో ఆ టాస్క్లు కంప్లీట్గా చేయాలి. రీట్వీట్లు కానీ ట్వీట్లు కానీ అవన్నీ, లైక్లు కానీ అవన్నీ. సో తర్వాత లైక్ పోస్ట్ అయితే క్లిక్ చేయండి. లైక్ పోస్ట్ లింక్ అయితే ఓపెన్ అయిపోయింది. సో తర్వాత రీపోస్ట్ అంటే రీట్వీట్ చేయాలి. సో 2 లింక్స్ అయితే ఓపెన్ చేసేసి తర్వాత ఇక్కడ మీకు రీపోస్ట్ అని వస్తుంది, ఆ రీపోస్ట్ క్లిక్ చేయండి. తర్వాత లైక్ చేయండి. సో అది చేశాక బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ సెకండ్ టాస్క్ ఇక్కడ మీరు చూసుకుంటే సెకండ్ టాస్క్ వచ్చేసి ఇక్కడ మీరు జినోమా అని ఉంది కదా, జినోమా అనేది మీరు కాపీ చేసుకొని లైక్ మీ ట్విట్టర్ అకౌంట్ ఉంది కదా, మీ ట్విట్టర్ అకౌంట్లో ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్ళాక ఎడిట్ ప్రొఫైల్ క్లిక్ చేయండి. ఎడిట్ ప్రొఫైల్ క్లిక్ చేసి ఇక్కడ నేమ్ అని ఉంది కదా, ఆ నేమ్ ప్లేస్లో జినోమా అని ఇవ్వండి. అండ్ కిందన బయో అని ఉంటుంది, ఆ బయో ప్లేస్లో కూడా
మీకు జినోమా అనేది సేమ్ వర్డే పేస్ట్ చేయండి, కాపీ చేసుకొని పేస్ట్ చేయండి. సో తర్వాత వచ్చేసి ఇక్కడ అనోమా ఉంది కదా, అనోమా కూడా సేమ్ కాపీ చేసుకొని బయోలో అండ్ పైన యూజర్ నేమ్ దగ్గర 2 ఇవ్వాలి. యూజర్ నేమ్ కాదు, నార్మల్ నేమ్ కనిపిస్తుంది కదా, ఆ నేమ్ దగ్గర 2 చోట్ల ఇవ్వండి అనోమా అని. సో మళ్ళీ కింద స్క్రోల్ చేయండి. కింద స్క్రోల్ చేసేస్తే ఇక్కడ గార్డియన్ ఎమోజీ ఉంది కదా, ఆ గార్డియన్ ఎమోజీని కూడా కాపీ చేసుకోండి. కరెక్ట్ నేను ఏదైతే చూపిస్తున్నానో అదే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని పైన సేమ్ మళ్ళీ నేమ్ ప్లేస్లో అండ్ కిందన వచ్చేసి బయోలో సేమ్ గ్యాప్ ఇచ్చేసి చేసేసాక మీరు ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇంక మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి యానోమోజీ అని ఉంది, అది మీరు చేయొచ్చు, కాపీ చేసుకొని పేస్ట్ చేస్తే చేయండి, లేదంటే లేదు, అవసరం లేదు. సో జస్ట్ ఆప్షనలే. ఇది పైన వచ్చేసి నేమ్లో చేయాలి, బయోలో కాదు. నేమ్లో యానోమోజీ అనేది చేసేయండి. తర్వాత వచ్చేసి సేవ్ కొట్టేయండి. సేవ్ కొట్టేసి బ్యాక్ టు ది స్క్రీన్ guild.xyzలోకి వచ్చేయండి. ఇంక ఈ టాస్క్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే. మీకు ఈ 3 టాస్క్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. కిందకు వచ్చేస్తే ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కార్డ్ జాయిన్ అయిపోయాం కాబట్టి అది కూడా టాస్క్ కంప్లీట్ అయిపోయింది. అండ్ మనం కమ్యూనిటీ రోల్ కూడా క్లెయిమ్ చేసాం, అయిపోయింది అది కూడా టాస్క్. సో కింద ఇనిషియేట్కి వచ్చేస్తే ఇక్కడ మనం ఆల్రెడీ ఫస్ట్ టాస్క్ అనేది కంప్లీట్ చేసాము, గార్డియన్ అయితే పెట్టేసాము బయోలో. సో తర్వాత జినోమా పెట్టేసాము అండ్ ఫాలో అవుతున్నాము. సో ఇనిషియేట్ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. సో నెక్స్ట్ మీకు వచ్చేసి ఇంటెంట్ మేజ్ టాస్క్. ఈ టాస్క్లో వచ్చేసి ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ఫస్ట్ టాస్క్ అయితే కంప్లీట్ చేసేసాము. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి హ్యావ్ అనోమజీ, అది ఆల్రెడీ మనం కంప్లీట్ చేసాము, రోల్ క్లెయిమ్ చేసాము. సారీ గైస్, అది ట్విట్టర్లో అనేది చేసాము యూజర్ నేమ్లో. సో తర్వాత వచ్చేసి ఇక్కడ పైన గిట్ హబ్ అని ఉంది కదా, ఆ గిట్ హబ్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఒకవేళ అకౌంట్ లేకపోతే అకౌంట్ క్రియేట్ చేసుకొని లాగిన్ అయిపోయాక మీకు ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చాక మీరు స్టార్ మార్క్ చేసుకోండి. ఏదైతే పేజ్ ఓపెన్ అయిందో యానోమా పేజ్, దాన్ని అయితే అక్కడైతే మీరు స్టార్ అనేది క్లిక్ చేస్తే మీకు స్టార్ అయిపోద్ది. సో ఈ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. ఇంటెంట్ మేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక నెక్స్ట్ కింద టాస్క్ వచ్చేయండి. కిందన వచ్చేసి అనామాలీస్కి. సో ఆ టాస్క్లో ఏంటంటే మీకు ఇక్కడ ఏవైనా 9 కంప్లీట్ చేయాలి. మనము చాలా ఉన్నాయి, లైక్ 12 13 ఉన్నాయి. వాటిల్లో ఏవైనా 9 కంప్లీట్ చేస్తే చాలు, మనం ఈజీవి కంప్లీట్ చేద్దాము. ఇప్పుడు ఆల్రెడీ 2 అయిపోయినాయి. మనకి యానోమోజీ రోల్ ఉంది అండ్ కింద ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా రీపోస్ట్ దిస్ పోస్ట్, లైక్ దిస్ పోస్ట్ అని, అవైతే మీరు కంప్లీట్ చేయండి. అవి ఎన్ని ఉంటే అన్ని కంప్లీట్ చేయండి, సరిపోతుంది. మీకు 9 టాస్క్లు అయితే కంప్లీట్ అయిపోతాయి. కొంచెం కింద స్క్రోల్ చేస్తూ ఉండండి. మీకు లైక్ ల్యాగ్ వస్తుంది. ఈ పోస్టులు ఏదైతే మనం చేస్తున్నామో చేసేటప్పుడు ఈ guild.xyzలో కొంచెం ల్యాగ్ అనేది వస్తుంది. హెవీగా CPU అనేది కన్సంప్షన్ అయితే ఉంది అండ్ ల్యాగ్ కూడా ఉంది. సో మీరైతే కొంచెం స్లోగా టైం అనేది పట్టిద్ది, కొంచెం టైం పట్టిద్ది. సో మీరైతే స్లోగా అయితే కంప్లీట్ చేయండి. అవన్నీ కంప్లీట్ చేయండి. 9 యాక్టివిటీస్ ఉంటాయి. ఈ లైక్ దిస్ పోస్ట్, రీపోస్ట్ దిస్ పోస్ట్ అని ఉన్నాయి కదా, ఇవన్నీ కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసాక ఇంకా అవి అయిపోయాక కిందకు వచ్చేయండి. ఇది ఇంటెంట్ లీడర్ అని ఉంది కదా, ఆ టాస్క్లోకి అయితే వచ్చేయండి. వచ్చేసాక ఇది మనం దీంట్లో మీరు కంపల్సరీ అంటే పర్టికులర్గా చేయాల్సిన అవసరం ఏం లేదు. దీంట్లో 2 చేయాలి, ఎనీ 2 చేయాలి. ఎనీ 2లో మనం ఆల్రెడీ వాళ్ళని ఫాలో అయ్యాము అండ్ ఎక్స్ యూజర్ నేమ్లో ఆ గార్డియన్ సింబల్ని కూడా పెట్టాం కాబట్టి మనకి ఈ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. కంప్లీట్ అయిపోయాక మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మీరు ఈ టాస్క్లు అన్నింటినీ రీఫ్రెష్ చేయాలి. రీఫ్రెష్ చేయాలంటే డైరెక్ట్ ఇక్కడైనా చేయొచ్చు, రీచెక్ యాక్సెస్, కాకపోతే ఇవన్నీ సపరేట్గా చేయాలి. దాని బదులు ఇక్కడ డైరెక్ట్ పేజ్ రీఫ్రెష్ కొట్టారంటే మీకు అన్నీ రీఫ్రెష్ అయిపోయి ఇట్లా వస్తుంది మీకు నెక్స్ట్ స్క్రీన్ అయితే. ఒకవేళ మీకు కనుక ఇక్కడ ఏమన్నా ఎర్రర్ వచ్చి ఉంటే లైక్ ఏంటంటే కొంతమందికి యాక్సెస్ అనేది రీఫ్రెష్ అయినప్పుడు కొన్ని టాస్కులు వెరిఫై అవ్వనప్పుడు మీరు ఏం చేయాలంటే జస్ట్ పక్కన ఎక్కడైతే మీకు రాంగ్ మార్క్ అని ఉంటుందో ఆ రాంగ్ మార్క్ దగ్గర మీరు చెక్ చేసుకోండి ఆ టాస్క్ వెరిఫై అయిందో లేదో. ఒకవేళ వెరిఫై అవ్వకపోతే మళ్ళీ అక్కడ పైన రీచెక్ యాక్సెస్ ఉంటుంది, అదైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక సో మీకు ఇట్లా అయితే వస్తుంది. ఈ రోల్స్ అన్నీ వెంటనే క్లెయిమ్ అవ్వవు, చాలా టైం పడుతుంది. మీరు ఇక్కడ చూసుకుంటే చాలామంది ఆ రోల్స్ అనేది ఆల్రెడీ లైక్ గిల్డ్ అనేది కంప్లీట్ చేశాక కూడా కొంతమందికి అప్డేట్ అవుతున్నాయి, కొంతమందికి అప్డేట్ అవ్వట్లేదు. సో ఆ టైం అనేది పట్టిద్ది, 1 or 2 days పట్టచ్చు. సో తర్వాత అయితే మీరు చెక్ చేసుకోండి, మీ రోల్స్ అయితే మీకు క్లెయిమ్ అయిపోయి ఉంటాయి. సో అంతకేసి వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటా. ఇంకా నెక్స్ట్ టాస్క్లు ఏం లేవు. ఇంకా ఒకవేళ టెస్ట్ నెట్ కానీ వేరే టాస్క్లు ఏమైనా ఉంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో అనేది అప్డేట్ చేస్తాను. సో అంతకేసి వీడియో ఏమాత్రం మీకు హెల్ప్ఫుల్ అనిపించినా కానీ వీడియో అనేది లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు.